మాలాం కుంఢీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం కాషాయవస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం సదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోంది? మార్చి నెల అంటేనే కొన్ని రోజులు ఫాల్గుణ మాసం 20వ తేదీ వరకు, 20వ తేదీ నుంచి చైత్రమాసము వెరసి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. గ్రహ సంచార రీత్యా అష్టమ స్థానంలో ఉన్న బృహస్పతి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. శని పరిహారాలు పాటించండి. పంచమ స్థానంలో శనైశ్వరుడు యోగకారకుడు కాదు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రతికూలత, 10వ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుకూలత వల్ల లాభదాయకంగా కూడా కొంత మేరకు ఉండవచ్చు. కాబట్టి శుక్రుడు ఈ మాసమంతా శుభంగా ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ మాసంలో మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం అని చెప్పవచ్చు. ఏదైనా సరే ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి అనేది వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో కనిపిస్తూ ఉన్నది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది. స్వశక్తికి ప్రాధాన్యం ఇవ్వండి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఉత్సాహంగా పనిచేయండి. కుటుంబ సభ్యులకు శుభకాలము. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి. సమిష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఉద్యోగపరంగా అనుకూలతలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విందు విహార వినోదాలు అనుకూలిస్తాయి. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగాన్ని కాపాడుకోవడంలో దృష్టి పెట్టండి. ఆరోగ్యం పట్ల వీలైనంత వరకు శ్రద్ధ లేకపోతే మార్చి నెల 4వ వారం కొంత ఇబ్బంది పడవచ్చు. ఏకాగ్రత చర్చలు, వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో సమయాన్ని వెచ్చించడం వల్ల కొంత ఆశయాలు, అనుకూలతలు కూడా ఉంటాయి. విద్యార్థులకు ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరంగా అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. క్రయ విక్రముల యందు జాగ్రత్త వహించడం చాలా వరకు కూడా మంచిది. భూములు ఉన్నప్పటికీ కూడా అమ్మకపోవడం మంచిది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. వాగ్వివాదాల యందు తలదూర్చకండి. వ్యవసాయదారులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. మేనమామ సహాయం కూడా అందుతుంది. పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల గుర్తింపు ప్రయోజనాలు ఉంటాయి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలు వెచ్చిస్తారు. ఉద్యోగ వృత్తి వ్యాపారముల యందు ప్రోత్సాహము లభిస్తుంది. ఆర్థిక వ్యవహారములన్నింటినీ కూడా సమర్థతతో కూడా నిర్వర్తిస్తారు. అనవసర వాగ్వివాదాలు దంపతుల మధ్య పెట్టుకోవద్దు. ప్రయాణాల్లో 4వ వారం కానీ 3వ వారం జాగ్రత్తలు తీసుకోండి. ముందున్నది మంచి కాలము అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. ఈ మాసమంతా కూడా రవి ధ్యానము, కుజధ్యానము అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము 4 ఆదివారాలు చేయటము, శాకాహార నియమములు పాటించటము, 4 గురువారాలు దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు ఇంకా అద్భుతంగా కూడా కలిగే ఆస్కారం ఉన్నది. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకాలను సంప్రదించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. నాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా మీ అందరికీ దక్కుతుంది. వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. వచ్చే కొన్ని రోజుల్లోనే ఉగాది ఫలితాలు పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా వీక్షించండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తోంది స్వధర్మ ఛానల్. దేశం కోసం, ధర్మం కోసం మనం ఎప్పుడు కూడా ముందుండాలి అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్.